శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదండి. ఈరోజు క్యాలెండర్ వాక్యం చదువుకుందాము. చిన్నారి నీ దగ్గర క్యాలెండర్ వాక్యం ఉందారా? ప్రైజ్ లార్డ్ అక్క, నా దగ్గర మన క్యాలెండర్ లేదు, మన చర్చిది. ఓకే ఓకే. సిస్టర్ విజయ గారు మీ దగ్గర ఉందా అండి? లేదండి, అగాపేదే కదండి. అవును, ఉందండి. ఈరోజు క్యాలెండర్ వాక్యం చదవండి. ఓకే. స్తోత్రం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు అని చెప్పెను. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ అండి. అవునండి, మరి దేవుని చిత్తానుసారముగా చేయువారే ఆయన సహోదరి సహోదరుడు, ఆయన తల్లి. మరి దేవుడే ఆ మాట సెలవిచ్చాడు. మనము ఆయన సహోదరులము కావాలంటే, ఆయనకు తల్లి కూడా కావాలంటే ఆయన ఏం చెప్పిండంటే, ఆయన చిత్తము చొప్పున జరిగించు వారే అని చెప్పాడనమాట. ఎవరైతే ఆయన చిత్తానుసారంగా ఆయన చెప్పిన పనులు చెప్పినట్టుగా చేస్తారో వారిని ఆ స్థానంలో దేవుడు ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి మరి ప్రయత్నం చేద్దాము. ఆ విధంగా బ్రతకడానికి దేవుడు మనకందరికి సహాయము చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక అండి. ఈరోజు మరి పోరాడండి గ్రంథంలో నుండి 16వ చాప్టర్ ని చదువుకుందామండి. దయచేసి మీ దగ్గర ఎవరెవరి దగ్గర పోరాడండి గ్రంథం ఉందో ఒక్కసారి మీరు ఒకసారి హ్యాండ్ రేజ్ చేస్తే బాగుంటుందండి. మీరు మ్యూట్ ఆన్ చేసుకొనైనా చెప్పవచ్చు, పర్లేదు. ఒకవేళ మీకు ఆప్షన్ తెలియదు అని అనుకుంటే. ఈ యొక్క పోరాడండి గ్రంథం ఎవరెవరి దగ్గర ఉంది
ఓకే అండి. హర్షిత సిస్టర్ గారి దగ్గర ఉందంట. స్వప్న మీ దగ్గర లేదారా? అక్క ఉంది. హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే ఓకే, మంచిది. అయితే ఈరోజు అరవింద్ నీ దగ్గర ఉందా ఫొటోస్? లేవు అక్క, ఫొటోస్ లేవు. ఓకే, ఈరోజు పాస్టర్ గారు జర్నీలో ఉన్నారు కాబట్టి అందుబాటులో లేరు. మనము చదువుదామండి. డైరెక్ట్ మనము గ్రంథాన్ని ఎవరెవరి దగ్గర ఉందో ఇక వారే చదవడానికి అవకాశం ఉంది. మరి మొదటిగా నేను చదువుతానండి. ఇక్కడ 49 పేజ్ వరకు నేను చదువుతాను. నెక్స్ట్ హర్షిత గారు మీరు చదవండి. స్వప్నమ్మ తర్వాత నువ్వు చదువురా. ఓకే, మంచిది. ప్రైజ్ ది లార్డ్. పోరాడండి గ్రంథంలో నుండి 16వ చాప్టర్. బిలాము తొలి తప్పటడుగు. మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి, యెహోవా నాతో ఇకనేమి చెప్పునో నేను తెలుసుకొందును అని అన్నాడు బిలాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడే దాగి ఉంది బిలాము హృదయాంతరంగపు మూర్ఖత, బలహీనత. ఇక్కడ బిలాము వ్యక్తపరిచిన అభిప్రాయం అతడు తప్పు త్రోవలో వేసిన తొలి అడుగు. ఆ మాటలను గూర్చి మీరెప్పుడైనా కాస్త లోతుగా ఆలోచించారా? యెహోవా నాతో ఇకనేమి చెప్పునో అట. ఇకనో ఏమి చెప్పునో ఏమిటి? ఇదివరకే ఒకసారి బిలాము దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రార్థించటం, దేవుడు తన చిత్తాన్ని తెలియచేయటము జరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు క్రొత్తగా దేవుని చిత్తం కోసం కనిపెట్టడం దేనికి? బాలాకు రాజు రెండవసారి అడిగాడు. దేవుడు మనం అడిగినప్పుడల్లా, బ్రతిమాలినప్పుడల్లా తన మనస్సు మార్చుకోవటానికి ఆయనేమైనా మనలాంటి మనిషా? బాలాకు రాజు రెండవసారి అడిగినప్పుడు బిలాము ఒక దైవ జనునిగా ఆ రాజును గద్దించి ఉండాల్సింది. బాలాకు దూతలకు దేవుని గూర్చి తెలియజేసి ఆయన మనస్సు మార్చుకోవడానికి మానవుడు కాదు. దేవుడు ఒకసారి తన చిత్తాన్ని తెలియజేశాక మళ్ళీ ఈ బేరాసారాలేమిటి? ఒకవేళ దేవుడిని అడగకుండా నేనే బయలుదేరి వచ్చిన ప్రయోజనం ఏమిటి? నా మాటను స్థిరపరాల్సిన ఆయనే గదా. నా మాటను స్థిరపరాల్చాల్సింది ఆయనే గదా అని వాళ్లకు బుద్ధి చెప్పి పంపించాల్సి ఉండింది. అలా తానెరిగిన సత్యదేవుణ్ణి బాలాకు దూతల ఎదుట గణపరచాల్సింది పోయి దేవుణ్ణి మరోసారి అడిగి చూద్దాం ఈసారి ఏమంటాడో. పోయినసారి అడిగినప్పుడు వద్దన్నాడు గాని ఈసారి వెళ్ళమంటాడేమో చూద్దాం అంటున్నాడు బిలాము. అదే ఇశ్రాయేలు ప్రజలు, అదే బాలాకు, అదే స్థలం, అవే పరిస్థితులు. మరి వారు ఆశీర్వదింపబడిన వారు. నీవు వారి శపించడానికి వెళ్ళకూడదు అన్న దేవోక్తి, దైవశాసనం మాత్రం ఎలా మారుతుందని బిలాము ఎందుకు అనుకున్నాడు? ఇక్కడ బిలాము చేస్తున్న ఒక తీవ్రమైన పొరపాటు కనబడుతున్నది. ఒకసారి దేవుడు బయలుపరిచిన చిత్తం, సంకల్పం, ప్రణాళిక అవి నిరంతరం చిరస్థాయిగా నిలుచుంటాయని, భూమి ఆకాశాలు గతించిన దేవుని మాట గతించదని, మారదని బిలాము మరచిపోతున్నాడు. దేవుడు ఇలా అన్నాడు కదా అని ఎవరైనా గుర్తు చేస్తే అప్పుడెప్పుడో అలా అంటే అన్నాడులేండి, ఆ మాట ఇప్పుడెందుకు, ఇప్పుడేమైనా కొత్త మాట అంటాడేమో చూద్దాం అంటాడు బిలాము. అంటే దేవుడు పలికిన మాటకు భయపడకపోవటం బిలాము తత్వం. క్రొత్త నిబంధన సంఘంలో కూడా ఈ బిలాము తత్వం పనిచేస్తుంది. ఈ తత్వమే అనేక మంది నూతన నిబంధన ఇశ్రాయేలీలు అరణ్యంలో రాలిపోవటానికి కారణం కాబోతున్నది. ఆనాడు బిలాము దగ్గరికి దేవుని వాక్యం శబ్ద రూపంలో వచ్చింది. ఈనాడు మన వద్దకు దేవుని వాక్యం లేఖన రూపంలో వచ్చింది. ఆనాడు దేవుడు బిలాము వద్దకు వ్యక్తిగతంగా దృశ్యరూపిగా వచ్చి మాట్లాడాడు. ఈనాడు ఆ దేవుడే మనతో ఈ లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏ రూపంలో మాట్లాడినా దేవుని మాట దేవుని మాటే.
వ్యక్తిగతంగా స్వరంతో మాట్లాడినా దానికి ఎక్కువ విలువ, లేఖనంలో చెప్పిన దానికి తక్కువ విలువ ఉండదు. అసలు ఆ మాటకొస్తే దేవుడు తన స్వరంతో మాట్లాడిన వాక్కు కంటే లేఖనమే స్థిరమైనదని పేతురు మనకు నేర్పిస్తున్నాడు. 2 పేతురు 1:19. ఆనాడు బిలాము, ఈనాడు క్రైస్తవ బిలాములు ఒకే పాపం చేస్తున్నారు. వారు దేవుని మాటను సీరియస్ గా తీసుకోరు, దేవుని మాటకు భయపడరు. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అన్నాడు గబ్రియేలు దూత. లూకాసు వార్త 1:27. లేఖనము నిరర్ధకము కానేరదు గదా అన్నాడు మన ప్రభు అయిన యేసు. యోహాను సువార్త 10:35. ఈ మాటలు బైబుల్లో ఉన్నాయని క్రైస్తవ బోధకులందరికీ తెలుసు. అయినా లేఖనాలను వారిలో అత్యధిక సంఖ్యాకులు గౌరవించడు. నా ఈ మాటలు చాలా మందికి బాధ కలిగించవచ్చును, అయినా ఇది సత్యం. క్రైస్తవ బోధకులంతా లేఖనాలను గౌరవిస్తే క్రీస్తు సంఘం ఇన్ని డినామినేషన్లుగా చీలిపోయే దురవస్థకు మనకు సంభవించదు. బోధకులు లేఖనంపై తిరుగుబాటు చేసినందుకే డినామినేషన్లు ఏర్పడ్డాయి. బోధకులు తాము లేఖనాలను గౌరవిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అందరూ లేఖనాలను గౌరవించాలని ఉద్రేకపూర్వక ప్రసంగాలు చేస్తుంటారు. అయినా వారు గౌరవించేది బైబిలులో తమకు నచ్చిన, తమకు అనుకూలమైన కొన్ని భాగాలను మాత్రమే. బైబిల్ను సకల్యంగా, సంపూర్ణంగా వారిలో ఎవరు గౌరవించరు. యెహోవా సాక్షులున్నారు. వారు తీతు 2:13 పౌలు చెప్పిన మహాదేవుడును మన రక్షకుడు నైనా యేసుక్రీస్తు అనే మాటను అసలే పట్టించుకోరు. రోమా 9:5 ఈయన క్రీస్తు యేసు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్న లేఖన స్వరాన్ని బొత్తిగా నిర్లక్ష్యం చేస్తారు. మళ్ళీ మన లేఖనాలను గౌరవించాలనే ఉకందపు ప్రసంగాలకు మాత్రం కొదువలేదు. తేటగా కనబడుతున్న లేఖనాన్ని నిర్లక్ష్యం చేయటం నిశ్చయంగా బిలాము తత్వమే. అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారున్నారు, బ్రదరన్ సంఘాల వారున్నారు. వారు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని లేఖనం చెబుతున్నా 1 కొరింథీ 14:1 మాటను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. పాత నిబంధన కొట్టివేయబడిందని పదే పదే బల్లగుద్ది మరీ బోధించే క్రీస్తు సంఘం డినామినేషన్ వారు తమ ఆచరణలో మాత్రం క్రొత్త నిబంధన కూడా కొట్టివేయబడింది సంఘం వారి బోధలో నుండి కొట్టివేయబడింది. బ్రదరన్ సంఘాల వారి బోధలో నుండి కూడా ఆ వచనం కొట్టివేయబడింది. అలాగే 1 కొరింథీ 14:1 చెప్పబడిన సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి అన్న ఆజ్ఞ కూడా కొట్టివేయబడిందన్నట్టే ఉంటాయి ఈ సంఘాల బోధలు. భాషలతో మాటలాడుటను ఆటంకపరచకుడి. మీరందరూ భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను. భాషలతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును ఇత్యాది అనేక దేవోక్తులను ఆ సంఘాల నాయకులు నిర్భయంగా త్రోసివేస్తారు. ఒక వంక ఇన్ని లేఖనాలను త్రోసివేస్తూనే మళ్ళీ మనం లేఖనాలను గౌరవించాలని బోధలు మాత్రం మానరు. ఎంతటి భరితెగింపు, ఎంతటి దారుణ వేషధారణ! ఈ వైఖరి అచ్చు బిలాము వైఖరి లాగానే లేదు. ఒక వంక నేను నా దేవుని ఆజ్ఞను మీరలేను అంటూనే ఉన్నాడు. మళ్ళీ ఒకసారి తనకివ్వబడిన ఆజ్ఞ ఏమంత ప్రాముఖ్యమైనది కాదన్నట్లు ప్రవర్తిస్తున్నాడు బిలాము. ఆనాటి బిలాము ఆత్మ ఈనాటి బోధకుల మీదికి వచ్చి పడ్డట్టుంది. అందుకే ఈ బోధకులు ఇలా నాటకాలు ఆడుతున్నారు. అదే విధంగా హర్షిత గారు మీరు కంటిన్యూ చేయండి.
కేవలము నేను పేర్కొన్న ఆ 3 సంఘాలే కాదు, ప్రతి సంఘము తమ బోధల విషయంలో ఇలాగే ప్రవర్తిస్తుంది. ప్రతి నాయకుడు ఏదో ఒక లేఖన వచనాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. నీటి బాప్తీసం లేఖనాలలో చెప్పబడింది, అది ముంచో చిలకరింపో స్పష్టంగా చెప్పబడలేదని కొందరు అంటున్నారు. మెట్టుకు బాప్తీసములో నీరు ఉపయోగించాలనేది ఖాయము. సరే, చిలకరించడమో ముంచడమో ఆ రెండింటిలో ఏది వాక్య ప్రకారమో పూర్వకముగా లేఖనాలు పరిశోధించి తెలుసుకోవాలి గాని, ఎటూ కాకుండా జెండా క్రింద ప్రమాణము చేసి ఇదే బాప్తీసమని చెప్పడమేమిటి? సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు చిలకరింపును ముంచడము బాప్తీసాన్ని ఏదో రకముగా సమర్థించుకోవచ్చు గాని, అసలు జెండా క్రింద బాప్తీసానికి వాక్యములు అసలు ఎక్కడ ఆధారమే లేదు. ఆ సంఘాలలో సాల్వేషన్ ఆర్మీలో ఉన్న లక్షలాది మంది ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించటం లేదు? ఇంత పెద్ద లోపాన్ని, వాక్య వ్యతిరేక విధానాన్ని అలాగే వదిలేసి ఇంకా మనము లేఖనాలు పరిశోధిద్దాం అంటూ సభలు సమావేశాలు నిర్వహించడం అచ్చు బిలాము మాట్లాడనట్టే లేదు. అలాగే చిలకరింపు సంఘాల సంగతి ఆలోచించండి. ముంచడమే సరైన బాప్తీసమని లేఖనములు ఎక్కడ వ్రాయబడింది అని ఆ సంఘాలు వాదిస్తాయి. సరే, ఆ సంగతి తరువాత ఆలోచించవచ్చు. అసలు బాప్తీసం అనేది ఎవరికి ఇవ్వాలో లేఖనము తేటగా తెలియజేయుచున్నది. మారు మనస్సు పొంది బాప్తీసం పొందాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. సువార్తను నమ్మి బాప్తీసము పొందాలి. మార్కు 16వ అధ్యాయం 6వ వచనం. ప్రార్థన చేసి బాప్తీసము పొందాలి. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనం. బాప్తీసం పొందబోయే వ్యక్తి తాను పాపినని గ్రహించి మారు మనసు పొంది ఉండాలి. యేసు నా పాపాల కోసము మరణించి లేచాడని నమ్మాలి. ప్రభు నా పాపాలు క్షమించని ప్రార్థించి ఉండాలి. ఈ 3 కార్యాలు చేసిన వ్యక్తికి దైవజనులు బాప్తీసం ఇవ్వాలి. ఇంత ఖచ్చితముగా లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉండగా చిలకరింపు సంఘాల వాళ్ళు పసికందులకు బాప్తీసం ఎలా ఇస్తున్నారు? అసలు ఉన్నమాట చెప్పుకోవాలంటే చిలకరింపు అసలు బాప్తీసమే కాదు, ముంచడమే సరైన బాప్తీసం. బాప్టిజో అనే పదానికి మూల భాషలో అసలు ముంచడం అనే అర్థం. కానీ ఈ విషయాన్ని గ్రహించడానికి కాస్తంత పరిశోధన అవసరం. అంత సులభముగా అర్థమయ్యే విషయము కాదది. అందుకే ఆ విషయాన్ని కాసేపు ప్రక్కన పెట్టి ఆలోచిద్దాం. చిలకరింపు సంఘాల వాళ్ళు అనుకున్నట్టు ఒకవేళ చిలకరింపే సరైన బాప్తీసం అయి ఉన్నా ఆ బాప్తీసాన్ని వాళ్ళు రోజులు వయసున్న పసికందులకు ఇవ్వటానికి వీలు లేదే. ఎందుకలా ఇస్తున్నారు? ఆ పసికందులు మారు మనసు పొందారా? తమలో జన్మ పాపము ఉన్నదని వాళ్ళకి అసలు తెలుసా? యేసు తమ కోసము చనిపోయి లేచాడన్న సువార్తను వారు విన్నారా? సువార్తను నమ్మారా? రక్షణ కోసము, పాప క్షమాపణ కోసం వారు యేసుని ప్రార్థించారా? ఆ పసిబిడ్డలు ఈ పనులేవీ చేయలేదే. మరి ఈ 3 కార్యాలు చేయని శిశువులకు బాప్తీసం ఇవ్వడానికి ఆ నాయకులకు చేతులెలా వస్తున్నాయి? వారికి భయమెందుకు వేయటం లేదు? పైన చెప్పిన లేఖనాలను వారెప్పుడూ చదవలేదా? చదివారు కదా, వందల సార్లు చదివారు. మరి ఇంత బరితెగించి లేఖనాలకు విరోధముగా వారెందుకు శిశు బాప్తీసాలు ఇస్తున్నారు? ఇంత పెద్ద అవిధేయతను, వాక్యానికి భిన్నమైన పద్ధతులను పోషించుకుంటూ హోరును ఘోషించే లేఖన స్వరాన్ని పెడచెవున పెట్టి మళ్ళీ వీళ్ళు కూడా మనము దేవుని వాక్యానికి లోబడి జీవించాలంటూ గొంతు చించుకొని ప్రసంగాలు చేస్తారు. యెహోవా మనతో ఇకనేమి చెప్పునో అంటూ కూటాలు నిర్వహిస్తారు. ఇదంతా బిలాము వ్యవహారము లాగానే లేదు? బిలాము ఈనాడు బ్రతికి ఉంటే అచ్చు ఇలాగే ప్రవర్తించేవాడు. ఈ బిలాము ఆత్మ పెంతెకోస్తు సంఘాలను కూడా విడిచిపెట్టలేదు. ఇదే రోగము వాళ్లకు సోకింది. వాళ్ళు కూడా మరో విషయము బిలాములాగానే ప్రవర్తిస్తున్నారు. బిలాము తత్వాన్నే ప్రదర్శిస్తున్నారు. భాషలతో మాట్లాడేవాడు, అర్థము చెప్పే వరము కలిగిన వాడు ప్రక్కనే లేకపోతే బిగ్గరగా భాషలతో మాట్లాడకూడదని, మౌనముగా ఉండాలని లేఖనము ఖండితముగా శాసించింది. 1 కొరింథీ 14వ అధ్యాయం 28వ వచనం. క్రీస్తు సంఘము వాళ్ళైతే ఆ 1 కొరింథీ 12, 14 అధ్యాయాలు చదువుకోరనుకోండి. వాళ్ళకి ఎలర్జీ కనుక. మరి ఆ 3 అధ్యాయాలు పెంతెకోస్తు వారికి అత్యంత ప్రీతికరమైనవి కదా. వందల సార్లు, వేల సార్లు వారు ఆ అధ్యాయాలను చదువుతూ వాటిలో నుండి ప్రసంగిస్తూ ఉంటారు కదా. మరి పెంతెకోస్తు వారు ఆ వచనాలను పట్టించుకోరేమిటి? అందరూ ఒకేసారి గుళ్ళు చేసి భాషలు మాట్లాడవద్దని లేఖనం ఒక ప్రక్క ఘోషిస్తూనే ఉన్నా
దానిని పెడచెవిన పెట్టి మళ్ళీ దేవుడు మాతో మాట్లాడాలంటూ సభలు ఉజ్జీవ కూటాలు నిర్వహిస్తారేమిటి? భాషలతో బిగ్గరగా మాట్లాడి గొల్లి చేయవద్దని దేవుడు చెబుతూనే ఉంటే మాటను వినకుండా లోబడకుండా బాహాటముగా ఉల్లంఘిస్తూ మళ్ళీ ఏ దేవుని స్వరాన్ని వినటానికి వీళ్ళు ఉజ్జీవ కూటాలు పెట్టేది? దేవుడు 1 కొరింథీ 14లో అలా చెబితే చెప్పాడులండి. దాని సంగతి అలా వదిలేద్దాం. ఆయన ఇకను ఏమి చెప్పునో చూద్దాము. అది నచ్చకపోతే దాన్ని వదిలేద్దాం. ఆయన ఇకను ఏమి చెప్పునో చూడడానికి మళ్ళీ ఒక కూటం పెడదాం అంటూ వీళ్ళు సభలు నిర్వహించిన అచ్చు బిలాము ప్రవర్తన లాగానే లేదు. ఇక రెండవ రాకడ విషయంలోనైతే వీళ్ళంతా కలిసికట్టుగా బిలామునే తలదన్నేలా ప్రవర్తిస్తున్నారు. ఈనాడు బోధకులలో 99.9% దేవుని సంఘము మహాశ్రమల కాలములో భూమి మీద ఉండదు అనే బోధ బోధిస్తున్నారు. నిజానికి ఆ బోధ బైబిలులో ఎక్కడా లేదు. బైబిలులోని వచనాలన్నీ ముక్త కంఠముతో ఆ బోధన ఖండిస్తున్నాయి. అంత్యకాల సంభవాలను గూర్చి వ్రాయబడిన ప్రతి సందర్భములోనూ లేఖనం శ్రమల కాలములో సంఘము ఇక్కడే ఉంటుందనే బోధిస్తుంది. శ్రమలు రాకమునిపే అంత్య అబద్ధ క్రీస్తు రాకమునిపే సంఘము ఎత్తబడుతుందని బోధించేవారు ఎన్నో లేఖన వచనాలను నిర్లక్ష్యము చేయాల్సి వస్తుంది. ఎన్నో వచనాలను పట్టించుకోకుండా వాటిని ధిక్కరించి ప్రక్కన పెడితే తప్ప సంఘము శ్రమలకు మునిపే ఎత్తబడుతుందని ఎవరూ బోధించలేరు. 1 కొరింథీ 15:52 ప్రకారం ఆఖరు బూర మ్రోగినప్పుడే సంఘము ఎత్తబడాలి, అంతకంటే ముందు కాదు. ప్రకటన 29:4 ప్రకారం మొదటి పునరుద్ధానములో అబద్ధ క్రీస్తు చేత చంపబడిన హతసాక్షులు కూడా పునరుద్ధానాలు కావలసి ఉంది. కనుక అబద్ధ క్రీస్తు ద్వారా సంఘము శ్రమ పడక మునుపు మొదటి పునరుద్ధానము జరగదు. అంటే ప్రభువు రాడు, సంఘము ఎత్తబడదన్నమాట. ఈనాడు రెండవ రాకడను గూర్చి ప్రసంగించే బోధకులందా 1 కొరింథీ 15:52 ప్రకటన 20:4-5 వచనాలను పూర్తిగా నిర్లక్ష్యము చేస్తున్నారు. ఆ 2 వచనాలలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న ఆ స్వరాన్ని పట్టించుకోకుండా గాలి కొదిలేసి మళ్ళీ మనము దేవుని వాక్యాన్ని విందామంటూ సభలు పెట్టుకోవడం దేనికి? వీళ్ళు వినగోరేదేది? ఏ దేవుని స్వరాన్ని? బిలాముకు పాపము లేఖనాలు లేవు, వీళ్ళకు లేఖనాలున్నాయి, అయినా వాటిని పట్టించుకోరు. బిలాము తత్వం మరింత ముదిరి పరిపక్వమై నేటి ప్రసంగికులను ఆవేశించింది. అయ్యో వీరికి శ్రమ! ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. మంచిది. స్వప్న చదువురా. బిలాము తత్వం అంటే లేఖనాలను నిర్లక్ష్యము చేయటమే అని చెప్పుకుంటున్నాము కదూ. ఆ మాట నిజమే గాని ఒకసారి పలకబడిన దేవుని మాటను నిర్లక్ష్యం చేయటం బిలాము తప్పే అయినా మరోసారి కూడా అతడు దేవుని స్వరం కోసమే చూస్తున్నాడు తప్ప వేరొక వ్యక్తి ఇచ్చే సలహా కోసం చూడటం లేదు కదా. అది మంచి లక్షణమే కదా అని మీరు అనుకోవచ్చు. అవును, పై చూపులకు అలాగే కనబడుతుంది. కానీ విషయాన్ని ఇంకా కాస్త లోతుగా తరచి చూద్దాం. దేవుని మాటకు లోబడాలని అంత అభిలాష ఉన్నవాడు దేవుని మాట ప్రకారం గాక ఏ పని చేయకూడదని అంత స్థిర తీర్మానం కలిగిన వాడు మరి రెండవసారి దేవుని మాట కోసం ఎందుకు అడుగుతున్నాడు? కారణం తేటగానే కనబడుతోంది. ఈసారి కాస్త దేవుని మాట మారుతుందేమోనని ఆశ, ఆయన మాట కాస్త మారితే బాగుండునని ఆశ. కబురు పంపిన వారేమో సామాన్యుడు కాడు, అతడు అవ్వజూపిన బహుమానం కూడా చాలా ఎక్కువ. కానీ ఆ సంపదను సొంతం చేసుకోవాలంటే దేవుని మాట అడ్డం వస్తుంది. దేవుని మాటను కాస్తైనా మార్చగలిగితే బాగుండు. మరోసారి ప్రయత్నించి చూద్దాం. ఈసారి ఆయన వాక్కు నా దురాశకు అనుకూలంగా వస్తుందేమో. అది బిలాము ఆలోచన ధోరణి. ఈనాడు అనేక మంది బోధకులది కూడా సరిగ్గా ఇదే ధోరణి. బిలాము కోరుకున్నదేమిటి? దేవుని మాటలో మార్పు. ఈనాటి బోధకులు చేస్తున్నదేమిటి? లేఖనాన్ని మార్చటం, వాక్యాన్ని కలిపి చెప్పటం, దైవలేఖనాలను అపార్థం చేసి పెడార్థాలు తీసి తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా వక్రంగా త్రిప్పటం. ఇది బిలాము తత్వం కాదంటారా? కళ్ళ ముందు కనబడుతున్న సత్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఒక పాపం. దేవుని వాక్యాన్ని కనబడుతున్న సత్యాన్ని
వక్రంగా తిప్పడం రెండవ పాపం. బిలాము దేవుని వాక్యాన్ని వక్రంగా త్రిప్పలేదు. అలా ఆశించాడంటే ఎందుకంటే వక్రంగా తిప్పటానికి అప్పుడు అసలు లేఖనం లేదు. అందుకే బిలాము దేన్ని వక్రీకరించలేకపోయాడు. కానీ ఈనాడు బిలాము ఈ తరంలో బ్రతికి ఉంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని మార్చి చూస్తాడు. లేఖనం ఎక్కడ తన దురాశకు ఆటంకంగా ఉన్నదో అక్కడ ఓ క్రొత్త నిర్వచనం, క్రొత్త భాష్యం చెబుతాడు. ఎందుకంటే మొదట తాను విన్న బోధ తన దురాశకు అనుకూలంగా లేదు మరి. అయితే ఈనాడు బోధకులకు బిలాముకు లేని ఒక సౌకర్యం ఉంది. అది లేఖనం ద్వారా మాత్రమే మన ప్రవర్తన నియమావళిని నిర్ణయించవలసి రావటం. ఎక్కడనైనా లేఖనం తమకు అడ్డు వస్తుంటే వెంటనే ఈ తరం బోధకులు ఆ సమస్యను పరిష్కరించుకోగలరు. ఆ వచనానికి క్రొత్త వ్యాఖ్యానం చెప్పటం ద్వారా ఇది ముదురు పాకానబడ్డ బిలాము తత్వం. ఇలాంటి రోజులు వస్తాయని ముందుగానే పేతురు ప్రవచించాడు. విద్యా విహీనులను, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు వీటిని పౌలు పత్రికలను వక్రముగా త్రిప్పుదురు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఈనాడు ఈ నేరం చేయని డినామినేషన్ లేదు. ప్రతి డినామినేషన్ వాళ్ళు తమకు అవకాశము ఉన్నప్పుడల్లా తమ శాయశక్తుల దైవలేఖనాలను వక్రంగా తిప్పుతూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ కృపావరాలంటే గిట్టని వాళ్ళు ఉన్నారు. ఆత్మ కృపావరాలు అక్కరలేదు, అవి ఇప్పుడు లేవు. రాకసి బల్లుల, డైనోసర్ల లాగా అవి కూడా అంతరించిపోయాయి అని నమ్మటం వారికి ఇష్టం. ఇలా నమ్మటమే వారి శరీర సంబంధమైన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ఆత్మ సంబంధమైన వరాలు అవసరం లేదని బోధించటమే వారికి ఇష్టం. యేసు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయనను నిర్హేతుకముగా ద్వేషించిన వారు ఉన్నారు. అదేవిధంగా ఈనాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆయన అనుగ్రహించే కృపావరాలను నిష్కారణంగా ద్వేషించేవారు ఉన్నారు. అయితే కృపావరాలు అవసరం లేదు అని బోధించాలంటే లేఖనాలు అడ్డొస్తున్నాయి మరి. ఆత్మ సంబంధమైన వరాలను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు పౌలు. ఆ వరాలను ఆసక్తితో ఆపేక్షించండి అని కూడా అంటున్నాడు. ఇటువంటి లేఖనాల కాంతిలో వరాలు అవసరం లేదని బోధించటం ఎలా? ఈ సమస్యకు మన బోధకులు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఏదో ఒక లేఖనాన్ని వక్రంగా త్రిప్పి తమకు అనుకూలమైన ధ్వనిని పలికించటమే ఆ పరిష్కారం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అని పౌలు 1 కొరింథీ 13వ అధ్యాయం 8లో చెప్పిన మాట వారి వక్రీకరణకు అనుకూలంగా దొరికింది. పూర్ణమైనది రావటం అంటే లేఖనాల వచన సంపూర్ణం కావటం అని అర్థం చెప్పారు. పూర్ణము కానిది నిలిచిపోవటం అంటే కృపావరాలు నిలిచిపోవటం అని భాష్యం చెప్పుకున్నారు. ఇక వారి పని సులువైపోయింది. ఇప్పుడు బైబిల్ సంపూర్ణంగా వ్రాయబడింది కనుక కృపావరాలు నిలిచిపోయాయి అని ప్రచారం మొదలు పెట్టారు. ఎంతటి అయోమయమైన విజ్ఞానమో చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. సంపూర్ణమైనది అనగా లేఖనాలట, సంపూర్ణము కానిదంటే కృపావరాలట. ఖచ్చితంగా ఇది లేఖనాలను వక్రంగా తిప్పటమే. బిలాము బ్రతికి ఉంటే తన స్వకీయ దురాశల కోసం దైవోక్తులను ఇలాగే క్రొత్త భాషలు, అడ్డగోలు నిర్వచనాలు చెప్పేవాడు. అలాగే శ్రమ కాలానికి ముందుగానే సంఘం ఎత్తబడుతుందని ఆ వచనాలన్నిటినీ వక్రీకరించి మనకు వక్ర భాష్యాలు చెబుతున్నారు. అవును, వక్ర భాష్యం చెప్పక తప్పదు మరి. ఎందుకంటే మహాశ్రమల కాలానికి ముందుగానే సంఘం ఎత్తబడుతుందని చెప్పటానికి బైబిల్ అంతటిలో ఒక వచనం కూడా లేదు. వారు దినమెల్లా నా మాటలు అపార్థము చేయుదురు అన్న లేఖనం నెరవేరుతుంది. కీర్తనలు 56:5. బిలాముకు తాము మొదట విన్న బోధ రుచించలేదు. ఈనాడు బిలాములకు మొదట అపోస్తలుల ద్వారా, పౌలు ద్వారా దేవుడు బయలుపరిచిన బోధ నచ్చటం లేదు. బిలాము దేవుని నుండి రెండవ మాట కోసం ఎదురు చూశాడు.
ఈనాడు దేవుడు లేఖన స్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు గనక ఈనాటి బిలాములు లేఖనానికి రెండో భాషం పౌలు చెప్పని క్రొత్త భాషం చెప్తున్నారు. బిలాము ఎన్ని క్రొత్త అర్థాలైనా చెప్పుకోనియండి, దేవుడు పరిశుద్ధులకు మొదట అప్పగించిన బోధ మాత్రం మారదు. దేవుని చిత్తం, దైవ ప్రణాళిక మారదు. మారితే బాగుండునని బిలాములు ఆశిస్తున్నారు. తమ ఆశ ప్రకారం తమ బోధను మార్చుకుంటున్నారు, కానీ దేవుడు తన మాటను మార్చడు. దేవుని వాక్యం మారదు. పౌలు మనము ఒకే యుగంలో ఉన్నాం. పౌలుకు దేవుడు బయలుపరిచిన ప్రణాళికే మనకు వర్తిస్తుంది. ఈ తరంలో దేవుడు కాస్త వేరుగా మాట్లాడితే బాగుండు అని ఆశించే సోదరులు ఈ విషయాన్ని గుర్తించండి. మీలో బిలాము తత్వం పనిచేస్తుంది. అయ్యో మీకు శ్రమ. దేవుడు మారితే బాగుండును. దేవుడు పలికిన ఈ మాటకు మరో క్రొత్త అర్థం చెప్పుకోగలిగితే బాగుండును. దేవుని గ్రంథంలోని మాటలనే ఆధారంగా తీసుకొని నన్ను సమర్థించే మరో క్రొత్త బోధను పుట్టించుకోగలిగితే బాగుండును. దేవుడు నాకు అక్కర్లేదని చెప్పలేను. దేవుని వాక్యాన్ని బొత్తిగా అటక మీదికి ఎక్కించలేను. అలాగని దేవుని వాక్యాన్ని యథాతథంగా పాటించను లేను. నేను ఎలాగూ మారలేను. దేవుని అయినా కాస్త మార్చగలిగితే బాగుండు. ఇది బిలాము తత్వం. అనేక అసత్య బోధల ఊట ఈ తత్వం. థ్యాంక్ యూ రా స్వప్న. చిది మరి ఈ లేఖన భాగముల నిమిత్తం మనం ప్రార్థన చేద్దామండి. నేను ఇచ్చిన లేఖన భాగముల నిమిత్తం దయచేసి మీరు ప్రార్థన చేయండి. మరి నిజముగా బిలాము వేసిన తొలి తప్పటడుగు దేవుడు పలికిన మాట మారితే బాగుండు అని అనుకున్నాడు. దేవుడు పలికిన మాటకు భయపడకపోవడము బిలాము చేసిన తొలి తప్పటడుగు. ఏమండి, మరి దేవుడు ఒక మాట సెలవు ఇచ్చినప్పుడు అది అవునంటే అవును, కాదంటే కాదు అని తాను మర్చిపోయాడు. ఎందుకంటే మరి బాలాకు రాజు చూపించిన ధనము అతన్ని మరొక్కసారి దేవుని దగ్గర అడుగుతానే ఆలోచనను పుట్టించింది. ఈనాడు కూడా చాలా మంది మరి సొంత స్వలాభం నిమిత్తము ఎదుటి వారిని మనము మభ్యపెట్టాలి, ఎదుటి వారిని మనము తృప్తిపరచాలి అనే వంకతో లేఖనాన్ని వక్రీకరిస్తూ దేవుడు మనతో మరి ఏమైనా మాట్లాడునేమో అని ఎదుటి వారిని గద్దించకుండా వదిలిపెడుతున్నారు. దేవుడు ఒక మాట అంటే మాటే, అమ్మా మీ ప్రవర్తన మార్చుకోండి, అయ్యా మీ ప్రవర్తన మార్చుకోండి అని ఎదుట ఉన్న వ్యక్తికి చెప్పలేక దేవుణ్ణే మార్చాలని చూస్తున్న స్వభావము మరి ఈ విధంగా కనబడుతుంది. ఏమండి, ఈ బిలాము స్వభావంలో కనబడుతుంది. మరి మనమైతే దేవుడు మన జీవితంలో మనకి ఏదైతే చెప్పాడో, మనల్ని ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని చేయడానికి మనం సిద్ధంగా ఉందాము. ప్రభువా ఇంకొకటి ఏమన్నా చెప్పుతావా, ఇదేనా ఇక ఫైనల్ అని అలాంటి క్వశ్చన్ దేవుని దగ్గర మనం ఎన్నటికీ వేయకుండా మొదట మనల్ని మనము సరిదిద్దుకుందాము, తర్వాత ఇతరుల కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఏమండి, మరి అదే విధంగా ఈ విధంగా లేఖనాలను వక్రీకరిస్తూ అనేక విధాలుగా మరి ఇక్కడ తన భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు. ఏమండి, బోధకులైతే తాము లేఖనాలను గౌరవిస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ ఉద్దేశపూర్వకంగా తమకు నచ్చిన విధంగా లేఖనాలను వారు మలుచుకుంటున్నారు. యెహోవా సాక్షులు ఉన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఉన్నారు. వీరందరికీ కొన్ని లేఖనాలు కనబడడం లేదని తన దాసుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ అంశాల నిమిత్తం, ఈ 2 అంశాల నిమిత్తము మరి జెసికా ప్రార్థన చేయరా. జెసికా ప్రార్థన చెయ్యి. పరిశుద్ధాత్మ దేవ, స్తోత్రం 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 తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి నాయన, ఇంతవరకు తండ్రి నాయన యేసయ్య మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన. తండ్రి నాయన యేసయ్య, అవును ప్రభా తండ్రి నాయన, పోరాడండి అనేటువంటి తండ్రి యొక్క
ప్రభువా తండ్రి నాయన బుక్లో తండ్రి అయ్యగారి చేత మీరు నాయన తండ్రి నాయన ఎన్నో తండ్రి నాయన అద్భుతకరమైన మాటలను అయ్యా తండ్రి నాయన అద్భుతకరమైనటువంటి తండ్రి నాయన వేసే ప్రభువా తండ్రి నాయన మేము ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, నీ యొక్క ఆజ్ఞలను అన్నిటినీ, నీ యొక్క కట్టడలను అన్నిటినీ ప్రభువా తండ్రి నాయన అయా ఎన్నో విషయాలను, మర్మాలను, ఉపమానములను అన్నిటినీ తండ్రి నువ్వు అయ్యగారి ద్వారా అయ్యా నువ్వు రాయించి ఉన్నావు తండ్రి. నీకు అందరిని బట్టి స్థుతులు తండ్రి. అవును ప్రభువా అయ్యా మేము అల్పులము, అయోగ్యులము తండ్రి నాయన యేసయ్యా తండ్రి, మట్టి పురుగులము తండ్రి, దేనికి కూడా పనికిరాని వారము తండ్రి. అయినప్పటికీ అయ్యా తండ్రి నాయన యేసయ్యా ప్రభువా తండ్రి నీ నామాన్ని నాయన స్మరించుటకు, స్తుతించుటకు అయ్యా ధ్యానించుటకు నాయన నీ అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన అయ్యా ప్రభు ఇతరం ప్రవక్త తండ్రి నాయన రాసినటువంటి గ్రంథాలని ప్రభా అయ్యా యొక్క బుక్స్ని ప్రభా తండ్రి నాయన మా చేతులలో పెట్టి ఉన్నావు తండ్రి. అయ్యా అవి అందక ప్రభా సత్యానికి అసత్యానికి తేడా తెలియకుండా తండ్రి నాయన ప్రభా దుర్బోధల మధ్య, అవినీతి మధ్యలో తండ్రి నాయన ఎందరో మనుషులు కొట్టుమిట్టులాడుతున్నారు తండ్రి. అయ్యా మాకు తండ్రి నాయన సరైనటువంటి జ్ఞానమును తండ్రి నాయన తెలియజేయ మనుషుల మధ్యలో అయ్యా మమ్మల్ని పెట్టి ఉన్నారు తండ్రి నాయన. నీ ప్రవక్తకు దగ్గరగా ప్రభా నాయన జీవించే కృపను, భాగ్యమును, అవకాశమును మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. అయ్యా అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. యేసయ్య పోరాడండి గ్రంథం ద్వారా మేము ప్రభా యేసయ్య తండ్రి నాయన నేర్చుకున్న ఎన్నో విషయాలు తండ్రి. అయ్యా తండ్రి నాయన బిలాము లాగా మేము జీవించకుండా తండ్రి నాయన యేసయ్య మాకు ప్రభా తండ్రి నాయన అయ్యా హెచ్చరిస్తున్నావు తండ్రి. అయ్యా ముందు నాయన యేసయ్య నీ యొక్క ప్రవచనాలు ఎన్నో పలికి, నీ యొక్క మాటలను ఎన్నో నేర్పించి మాటలాడి తరువాత అయ్యా ప్రభా తండ్రి నాయన యేసయ్య తండ్రి నాయన యేసయ్య అయ్యా నీ నామానికి వ్యతిరేకమైన పనులు చేసి ఉన్నాడు తండ్రి. అయ్యా ప్రభా తండ్రి అటువంటి త్రోవలో మేము వెళ్ళకుండా తండ్రి నాయన యేసయ్య తండ్రి నాయన అంతం వరకు ప్రభా అయ్యా నా రక్షణను పోడగొట్టుకోకుండా, విశ్వాసాన్ని పోడగొట్టుకోకుండా, నీ మాటని తండ్రి జవదాటకుండా ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా నీ సంఘంలోనే కట్టబడి ఉండేటకు మీ కృప చూపించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. ముందు ప్రభా యేసయ్య ఇతరులను తండ్రి నాయన యేసయ్య అయ్యా ప్రభా తండ్రి సరి చేయకుండా తండ్రి ముందు మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు నాయన యేసయ్య మాకు బుద్ధిని, జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభా తండ్రి మంచి పోరాటాన్ని పోరాడుటకు మీరే సహాయం చేయండి తండ్రి నాయన యేసయ్య. అనవసరమైన పనులకు, అనవసరమైన తండ్రి నాయన అయ్యా చర్చలకు మేము వెళ్ళకుండా తండ్రి నాయన నీకు ఇష్టమైన పనులు చేయుటకు నేర్పించండి ప్రభా తండ్రి. నీకు వందనాలు. అయ్యగారి ద్వారా మాకు ఎన్నో మాటలను, మర్మాలను మాకు నేర్పించున్నావు తండ్రి నాయన యేసయ్య. అయ్యా అయ్యా బుక్లో కూడా ప్రభా గ్రంథాల్లో అయ్యా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన రాయించి ఉన్నావు ప్రభా. నీకు అందరిని బట్టి వందనాలు. ముందు మమ్మల్ని మేము సరి చేసుకొని ఇతరులను ప్రభా అయ్యా తండ్రి ఇది తప్పు ఇది రైట్ అని హెచ్చరించే అయ్యా తండ్రి నాయన రీతిగా మేము ఉండుటకు అయ్యా మాకు తండ్రి నాయన జ్ఞానమును, తెలివిని దయచేయండి తండ్రి. ఇతరులకు చెప్పే విధంగా ప్రభా యేసయ్య ముందు మేము నేర్చుకున్నటకు అయ్యా మమ్మల్ని తండ్రి నాయన యేసయ్య అయ్యా ప్రభా తెలివికి, జ్ఞానానికి అయ్యా తండ్రి దగ్గరగా మేము నడుచుకున్నటకు నాయన మీరు మాకు సహాయం చేయండి. మీరే తోడై ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా తండ్రి నాయన బుద్ధి గల కన్యకలుగా మేము జీవించుటకు తండ్రి నాయన యేసయ్య ప్రభు మాకు నూనెలో మేము అయ్యా తండ్రి నింపబడటకు తండ్రి నాయన యేసయ్య మీరే సహాయం చేయండి తండ్రి నాయన యేసయ్య ప్రభు. అయ్యా మాతో మాట్లాడిన విధానమును కొరకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి నాయన ముందు జరగబోయే ప్రార్థనలో మీరే తోడై ఉండండి అయ్యా. మీరే నడిపించి, దీవించి, ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుని యేసుక్రీస్తు యొక్క నామమున పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదండి. మరొక అంశము మరి ఈ బిలాము బోధలో నుండి మరి చిలకరింపు ముంచడం బాప్తిస్మము, జెండా కింద బాప్తిస్మము, సాల్వేషన్ ఆర్మీలో బాప్తిస్మం ఇవ్వడము, ఈ విధంగా లేఖన వ్యతిరేక బోధలన్నిటినీ మరి వాక్యంలోనికి తీసుకొని వచ్చి, సంఘంలోనికి తీసుకొని వచ్చి, వాక్యంలో ఉన్న దానిని తీసివేసి లేని దానిని చొప్పించి క్రైస్తవ సమాజంలో అనేక డినామినేషన్లను కల్పించి క్రైస్తవుల తలకాయలను పాడు చేసి
చాలా మంది ఈ దుర్బోధలను వ్యాప్తి చేస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటూనే మళ్ళీ మనం లేఖనానికి, వాక్యానికి లోబడి జీవించాలని వాళ్ళు గొంతు చించుకొని ప్రసంగాలు చేస్తున్నారు. అసలు పసిపిల్లలకు బాప్తీసం ఇస్తున్నారు. అసలు బాప్తీసం ఎవరికి ఇవ్వాలనో కూడా తెలియకుండానే ఇస్తున్నారు వాళ్ళు. మినిమం కామన్ సెన్స్ అనేది కూడా వాళ్ళకు తెలియదు. భాషలతో మాట్లాడడం గాని, ఆత్మను కోరుకోవడం గాని, రెండో రాకడ విషయం గాని, సంఘం శ్రమల ముందు ఎత్తబడుతుందా? శ్రమల తర్వాతనా? శ్రమల మధ్యలోనా? అసలు ఈ రెండో రాకడ విషయం గురించిన కనీస అవగాహన లేకుండానే క్రైస్తవ సమాజం బ్రతుకుతుంది. మరి బోధలన్నీ తొలగిపోనట్లు, వాక్య లేఖన కాంతిలో సంఘములు అన్నీ కట్టబడినట్లు మనం ప్రార్థన చేద్దాము. మన మధ్యలో మరి హేమ సిస్టర్ గారు ఉన్నారు. ప్రార్థన చేస్తుండగా మనం ఏకీభవించుదాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహోన్నతుడా కృపగల మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఈరోజు ప్రభా నాయన మరి తండ్రి నాయన బిలాము తత్వం గురించి మాతో మాట్లాడారు ప్రభా నాయన. ఏ రీతిగా అయితే ప్రభా తనకు అనుకూలంగా దేవుడి మాటలు ఉండాలని అనుకున్నాడో ప్రభా మరి తండ్రి ఆ యొక్క తత్వం తండ్రి నాయన ఈ రోజు నాయన అనేక మందిలో ఉంది ప్రభా. అయ్యా మీరే మాకు మీరే క్రైస్తవ సమాజానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా బాప్తిజం ఇచ్చే విషయంలో తండ్రి నాయన విషయ అవగాహన లేకుండా చాలా మంది ప్రభా మరి రోమన్ క్యాథలిక్ వాళ్ళైతే మరి శిశువులకి బాప్తిజం ఇస్తున్నారు తండ్రి. ఎటువంటి నాయన మరి అవగాహన ఉండదు నాయన. పసిపిల్లలు తండ్రి నాయన ఏమి తెలియని పసిపిల్లలకు ప్రభా బాప్తిజమాలు ఇస్తున్నారు తండ్రి. పూర్తిగా వాక్యానికి వ్యతిరేకంగా నాయన చేస్తున్నారు ప్రభా. నాయన మీరే దిగి వచ్చి ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి. మరి సాల్వేషన్ ఆర్మీ వాళ్ళైతే జెండా కింద బాప్తిజమాలు ఇస్తున్నారు ప్రభా. అయా తండ్రి ఈ బాప్తిజం చెల్లదు తండ్రి నాయన. అయా సువార్త నమ్మాలి, ప్రార్థనలో ఉండాలి అయా ప్రభా, విశ్వాసంలో ఉండాలి తండ్రి నాయన. అప్పుడు గాని నాయన బాప్తిజం ఇవ్వడానికి లేదు ప్రభా. అయా తండ్రి నిన్ను గురించిన తెలుసు కొన్ని విషయాలైనా అవగాహన కలిగి ఉండాలి ప్రభా. అయా తండ్రి ఇటువంటి నాయన మరి దుర్బోధలు నాయన ప్రభా ఈరోజు సంఘంలో చలామణి అవుతున్నాయి. వీటన్నిటి నుండి అయా క్రైస్తవ సమాజమును విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదే కాకుండా ఆయన కృపావరాల విషయంలో కూడా సరైన అవగాహన లేదు తండ్రి. అవి గతించిపోయాయని తండ్రి నాయన అనేక మంది నమ్ముతున్నారు ప్రభా. కానీ వరాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, సంఘములో చలామణి అవుతున్నాయి. దానివల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది. అవి నీవు వచ్చే వరకు కూడా ఉంటాయనే విషయాన్ని తెలియక నాయన అనేకులు నాయన కృపావరాలు గతించిపోయని మాట్లాడుతున్నారు తండ్రి. ఈ విషయంలో కూడా నాయన మీరు సవరింపు జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. మీరే సహాయం చేయండి ప్రభా. విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు తండ్రి. ఆదివారం పునరుద్ధాన దినాన్ని పాటించవలసి ఉండగా ప్రభా మరి కొంతమంది నాయన శనివారాన్నే నాయన కూడుకుంటున్నారు తండ్రి. అయ్యా ఇటువంటి దుర్బోధలన్నిటినీ నాయన అన్నిటి నుండి సంఘమును విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీరే దిగివచ్చి కార్యమును జరిగించండి ప్రభా నాయన. సంగీత వాయిద్యాలు వాడకూడదని ఒకళ్ళు ప్రభా నాయన తండ్రి. మరి నాయన నెలకొకసారి ప్రభురాత్రి భోజనం తీసుకునే వాళ్ళు ఉన్నారు తండ్రి. 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు ప్రభా. అయ్యా ప్రతి వారము కూడా నాయన పరీక్షించుకుని నీ యొక్క శరీరము రక్తంలో పాలు పొందాలని తెలియక చాలా మంది నాయన అలా చలమనైపోతున్నారు ప్రభా. ఇటువంటి దుర్బోధలన్నిటినీ నుండి నాయన సంఘమును విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే దిగివచ్చి కార్యము జరిగించండి పరిశుద్ధాత్మదేవుడా. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం మీద మీరు అల్లాడి తండ్రి ఈ యొక్క గొప్ప అద్భుత కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. రెండవ రాకడ విషయంలో కూడా స్పష్టతను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా మీరే సహాయించిన త్రిత్వం విషయంలో స్పష్టతనివ్వండి ప్రభువా. దేవుడు అనే వ్యక్తి ముగ్గురుగాను ఒక్కళ్ళుగాను ఉంటాడని, త్రియేక దేవుడని నాయన స్పష్టమైన అవగాహన కలిగి ఉంటున్నట్లు సహాయం చేయండి తండ్రి. మీరే దిగి వచ్చి కార్యము జరిగించండి ప్రభువా. ఓ నాయన క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక నాయన దీప స్తంభము వలె నాయన మండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము యేసయ్యా. మీరే దిగి వచ్చి కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నీకు వందనాలు నాయన, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే నాయన వాక్యానికి పెద్దపీట వేయనట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ప్రభా ఈ ప్రార్థన అంశాలన్నింటినీ కూడా నీ పాదాలకు అప్పగిస్తూ మా రక్షకుడు మా యొక్క విమోచకుడైన యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. మరి
అదేవిధంగా మరి ప్రార్థన చేద్దాము ఇంకా మిగిలిన అంశముల కొరకు. మరి చాలా మంది ఈ యొక్క దుర్బోధలతో వారి యొక్క సంఘాలను చీకటి మార్గంలో నడిపిస్తున్నారు. లేఖన కాంతిలో వారి సంఘాలను కట్టుకోవడానికి మనం ప్రార్థన చేద్దాము. మరి కళ్ళ ముందు కనబడుతున్న సత్యాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యాన్ని, కనబడుతున్న సత్యాన్ని వక్రంగా తిప్పి వారు ఒక క్రొత్త బోధను తీసుకొని వచ్చి సమాజంలో క్రైస్తవులను చీకటిలోనికి నడిపిస్తున్నారు. మరి గర్వంతో, అహంకారముతో మాకెవరు చెప్పేది, మేము ఇన్ని సంవత్సరాల నుండి మేము సేవకులుగా, బిషపులుగా, రెవరెండ్లుగా సమాజంలో పేరు పొందుకున్నాము, మాకెవరైనా ఏదైనా చెబితే దానిని మేము ఖండిస్తాము, మా ఎక్స్పీరియన్స్ని బట్టి, మా సీనియారిటీని బట్టి ఎవరు మాకు చెప్పనవసరం లేదు అంటూ వారు చాలా విర్రవీగిపోతున్నారు. మరి అటువంటి వారిని సిగ్గుపరచడానికే దేవుడు మరి విద్యా విహీనులను, అస్థిరులైన వారిని, వారందరినీ ఇటువంటి వారందరినీ భయంకరమైన పరిస్థితుల్లో గుండా నడిపిస్తున్న వారందరినీ, ప్రతి లేఖనాన్ని వక్రంగా తిప్పుతున్న వారిని, దేవుని వాక్యాన్ని, మరి ఈ తరంలో జరిగిస్తున్న దేవుని పనిని ఒక చీడ పురుగు లాంటి మనస్తత్వాన్ని దేవుడు తీసివేయనట్లు వారందరినీ సిగ్గుపరచడానికి దేవుడు కొంతమందిని, మరి ఈ లోకంలో ఎన్నిక కాని వారిని, మరి బలహీనులను, చదువు రాని వారిని, ఏమాత్రం బలము, జ్ఞానము, తెలివి లేని వారిని దేవుడు తన సేవ కొరకు ఎన్నుకుంటున్నాడు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వారి కొరకు దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి వారు లేచినట్లు, ఇలాంటి వారు సిగ్గుపడినట్లు మనం ప్రార్థన చేద్దాము. చిన్నారి ప్రార్థన చేయరా. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసురాజా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఇప్పటి వరకు మీరు వాక్య భాగంలో నడిపించి ప్రభు ప్రార్థనను అయ్యా మీరు విన్నందుకు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయ్యా మరొక అంశంను పట్టుకుని మీ పాద సన్నిధికి వస్తుండగా ప్రభువా, ప్రార్థించుటకు ప్రభువా నాకు బుద్ధిని, జ్ఞానమును, శక్తిని ప్రసాదించండి ప్రభువా. మీరు వినేలాగా నేను ప్రార్థించేందుకు కృప చూపించండి ప్రభువా. అయ్యా ఈరోజు పోరాడండి గ్రంథంలో బిలామును గురించి మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. ఎన్నోసార్లు మేము చదివినప్పటికీ ప్రభా మా మానవ శరీరంలో ఉన్న మతి మార్పును బట్టి మేము మర్చిపోతున్నాం, మళ్ళీ తప్పటడుగు వేస్తున్నాం ప్రభా. బిలాము నీతో ముఖాముఖిగా మాట్లాడినప్పటికీ ప్రభువా, దురాశతో, ద్రవ్యాశతో తండ్రి ప్రభువా, ఈ మారు నువ్వేం చెప్తావా అని రెండవ మారు మళ్ళీ అయ్యా దుష్టునికి అవకాశం ఇచ్చాడు ప్రభా. నీ దారిలో నుండి తొలగిపోయాడు అయ్యా. అయ్యా ఆయన తొలగిపోయినందుకు ప్రభా ఒక మూగ జీవితం మీరు అతనితో మాట్లాడించారు ప్రభా. అయ్యా మేము అలాంటి తప్పటడుగు వేయకుండా అయ్యా మాకు జ్ఞాపకం చేసినందుకు బట్టి నీకు వందనాలు. ఈ విషయాన్ని ప్రభా మా మతిమరుపు వల్ల మేము మర్చిపోయినప్పటికీ ప్రభా మేము అలాంటి తప్పటడుగు వేసే ముందు మీరు మాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయండి అయ్యా. మా చిత్తము మా ఇష్ట ప్రకారము కాదు, నీవు మాకేదైతే చెప్తున్నావో నీ ఇష్ట ప్రకారం మేము బ్రతికేందుకు మాకు సహాయం దయచేయండి. ఎందుకంటే ప్రభా ఈ జీవితం మీరు ఇచ్చింది ప్రభా, మీరు ప్రేమించి మమ్మల్ని కన్నారు ప్రభా. మేము మీ సొత్తు, మీ బిడ్డలము ప్రభా. నీకు వ్యతిరేకమైనది ఏది నీ బిడ్డ కాదు కన్న తండ్రి. మా లోపల నీకు వ్యతిరేకమైనది ఏది ఉండకుండా మాకు సహాయము దయచేయమని నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాము ప్రభా. అయ్యా మరి బాప్తిస్మం విషయంలో కన్న తండ్రి మారు మనసు పొంది సువార్తను నమ్మి ప్రార్థించి ప్రభా, నేను పాపిని, జన్మతః క్రియ ద్వారా కూడా నేను పాపిని అని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి ప్రభా. అతని మైండ్, మస్తిష్కం పరిపక్వంలోనికి రావాలి. అలా రాకుండానే పసికందులుగా ఉన్నప్పుడే, వారు ఇంకా ఏమై ఉన్నారో వారికే తెలియనప్పుడే ప్రభా బాప్తిస్మాలు ఇస్తున్నారు కన్న తండ్రి. అయ్యా దాన్ని ఖండిస్తున్నప్పటికీ వాళ్ళు వినడం లేదు కన్న తండ్రి. వారికి గట్టిగా ఖండించమని నేను బ్రతిమలాడుకుంటున్నాను, దండించమని నేను వేడుకుంటున్నాను కన్న తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు కూడా సరైన బాప్తిస్మం పొందేలాగా కృప చూపించండి ప్రభా. బోధకులు ఎవరైతే ఉన్నారో
వారు బాప్తిస్మం విషయంలో కన్న తండ్రి వారికి తెలిసింది, వారికి నచ్చింది నమ్మకుండా కన్న తండ్రి అయ్యా బిలాము చేసినట్టుగా వారికి నచ్చింది చేయకుండా కన్న తండ్రి మీరు మాకు లేఖనాలలో స్పష్టంగా తెలియజేశారు కన్న తండ్రి. దాన్ని బోధించే నాయకులను కొంతమందిని మీరు ఎన్నుకున్నారు అయ్యా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏదైతే ఉందో అది స్పష్టంగా క్లియర్గా ప్రభువా బాప్తిస్మం ఏ విధంగా పొందాలో, ఏ వ్యక్తి పొందాలో మాకు తెలియజేస్తుంది కన్న తండ్రి. ఆ విషయం బోధిస్తుండగా ప్రభా వారి అహాన్ని పక్కన పెట్టి కన్న తండ్రి వారి సోదరులైన బోధకులు ఏదైతే సరైన విధంగా క్రమంగా చూపిస్తున్నారు వారు ప్రభా మనుషులను బట్టి కాదు, వాళ్ళలో ఉండి నీవే ప్రకటిస్తున్న విషయాన్ని వాళ్ళు గ్రహించి గుర్తెరిగి ప్రభా అయ్యా నీ వాక్యానికి లోబడి ఇకనైనా ప్రభా సరైన విషయంలో సరైన విధంగా బాప్తిస్మం ఇచ్చేలాగా కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం కన్న తండ్రి. దుర్బోధ అంటే ఎవరికి అర్థం కావటం లేదు కన్న తండ్రి. వాక్యం తెలియాలంటే ముందు మా ఆత్మీయ విశ్వాసి సరిగా నిల్చోవాలి కన్న తండ్రి. ఆ విషయం ప్రతి ఒక్క బోధకుడు కూడా గ్రహించి కన్న తండ్రి వారి ఆత్మీయ విశ్వాసిని సరిగా నిల్చోబెట్టుకొని కన్న తండ్రి అయ్యా నిన్నే ఉపదేశకునిగా ఆహ్వానించి కన్న తండ్రి నీ వాక్యాన్ని వాళ్ళ కళ్ళకి ప్రభు ఆశ్చర్యమైన సంగతులు తెలియజేయండి అయ్యా. వాక్య సిద్ధాంతాలు తెలియజేయండి, వాక్య సూత్రాలు తెలియజేయండి. సరైన విధంగా బోధిస్తున్న నాయకుడిని మీరు వాళ్ళకి చూపించండి. ఈయన చెప్తున్నది కరెక్ట్, ఈయన ద్వారా దేవుడు తెలియజేశాడు మా సోదరుని ద్వారా అని వాళ్ళు అంగీకరించి కన్న తండ్రి ఇకనైనా వారు సత్యంలో ప్రతిష్ఠితులు అయ్యేలాగా కృప చూపించండి. యేసునామంలో ప్రతి ఒక్క దుర్బోధ చేస్తున్న వారు ప్రభ, తెలియక చేస్తున్న వారు, తెలిసి చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రభ యేసునామంలో కన్న తండ్రి ఇప్పుడే సత్యంలోనికి వచ్చుదురుగాక, సత్యాన్ని యేసునామంలో అంగీకరించుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలో మీరు తోడుగా ఉండి ప్రార్థించే శక్తిని అయ్యా, బుద్ధిని, జ్ఞానంను అయ్యా నీ చిత్తానుసారంగా ప్రార్థించే విధంగా నన్ను ఆశీర్వదించినందుకు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా జరగనే ఉన్న ప్రార్థన అంతటిలోనూ మీరే తోడుగా ఉండి అయ్యా మీ చిత్తానుసారంగా ప్రార్థన జరిగించమని, మీరే సమస్త మహిమగంత ప్రభావంలో పొందుకునమని యేసునామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ రా, గాడ్ బ్లెస్ యూ. మంచిది. మరి రేపటి దినాన మరి ఆరాధన క్రమముగాను మర్యాదగాను జరుగునట్లు మరి ఈరోజు విజ్ఞాపన ప్రార్థన జరిగించుకుంటున్నారు. మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేద్దాము. రేపటి దినం కొరకు మరి సంఘాలన్నీ ఆయన శరీరక్తాలలో పాలు పొందినట్లు, అందరూ ఎవరిని వారుగా విమర్శించుకున్నట్లు, పరీక్షించుకున్నట్లు మరి దేవుడు రేపటి దినాన సార్వత్రిక సంఘానికి తన ప్రవక్త ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నాడో అందరము జాగ్రత్తగా వినున్నట్లు, సేవకులందరికీ రాకపోకల్లో దేవుడు సహాయము చేయనట్లు, విశ్వాసులందరూ జాగ్రత్త పడి మందిరానికి వెళ్ళినప్పుడు వారి ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనున్నట్లు, ఈ అంశాలన్నిటి కొరకు రేపటి పునరుత్థాన దినము కొరకు మనం ప్రార్థన చేద్దాము. రోజా సిస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం ప్రేమగల దేవ, కృపగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా. తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి దేవా నేను ఆరాధించే కృపను ప్రభా నీవు నాకు ఇచ్చినందుకై వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి దేవా నీవు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. తండ్రి మరి ప్రభా తండ్రి రేపటి దినమున ప్రభా తండ్రి జరగబోయే పునరుత్థాన దినంలో ప్రభా తండ్రి యేసయ్య దైవ సేవకులను ప్రభా తండ్రి దేవా మీరే వాడుకునండి తండ్రి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య నీకు వందనాలు తండ్రి. రేపు తండ్రి దేవా వాక్యం ద్వారా మాట్లాడబోతుండగా తండ్రి ప్రభా తండ్రి మీరే మాతో మాట్లాడండి తండ్రి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రభా దేవా ప్రతి ఒక్క దైవ సేవకులను ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకునండి తండ్రి ప్రభా. మీ ఆత్మ నడిపింపులో నడిపించుకొని ప్రభా దేవా నీ ఆత్మీయమైన మన్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి తండ్రి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య నీకు వందనాలు తండ్రి దేవా. సేవకుల రాకపోకల యందు మీరు తోడుగా ఉండండి ప్రభా దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. దేవా నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి దేవా మీరే
ప్రతి వారము తండ్రి దేవానికి వందనాలు మాతో మాట్లాడి ప్రభా తండ్రి దేవా మమ్మల్ని సరి చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి దేవా మరి యొక్క విధంలో ప్రభా తండ్రి మరి యొక్క పునరుద్ధానం దినంలో ప్రభా తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా ముఖ్యంగా ప్రభా దేవా ఓ ఫ్రే గారిని ప్రభా మీరు చేతులకి అప్పగించుకుంటున్నాను తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా దేవా బిడ్డకి కావాల్సిన మంచి ఆయుష్ను ఆరోగ్యమును మీరు దయచేయండి తండ్రి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన తండ్రి దేవ ప్రతి ఒక్క దైవ జనులని ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి దేవ వారు చేయబోతున్న తండ్రి రేపు పరిచర్యలో మీరు తోడుగా ఉండండి తండ్రి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా దేవ రేపు జరగబోతున్న ఆరాధన క్రమంలో మీరే తోడుగా ఉండి నడిపించమని నా ఈ చిన్ని ప్రార్థన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మంచిదండి. దయచేసి మీకు ఏమైనా అవసరతలు ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాము. ప్రేసలాడక్క. ప్రైజ్లారా. అక్క నాకు కాల్షియం డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది పెయిన్. అన్న చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. కానీ అవి తీసుకోవడానికి వీలు పడదు. ఆ వీలు పడేలాగా ప్రేయర్ చేయండి తొందరగా తగ్గిపోయేలాగున. 1 year అయింది ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడైనా తగ్గిపోవాలి. ఓకే ఓకే. మంచిదండి. మరి మా పాప సౌగంధిక, ఆమె ఇప్పుడు 10th క్లాసు. తను మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంచెం ఆమెకు టఫ్గా ఉంది. ఆమె కొరకు ప్రార్థన చేయండి దయచేసి. ఆమెకు అన్ని సబ్జెక్ట్స్ మంచిగా అర్థమవునట్లు, ఆమె పైన టీచర్స్కి దయ పుట్టునట్లు, ఆమెకు ఎలాంటి డౌట్ ఉన్నా ధైర్యముగా టీచర్స్ని అడిగినట్లు, మరి అన్ని విషయాలలో ఆమెకు సంపూర్ణ జ్ఞానము దేవుడు అనుగ్రహించినట్లు, 10th క్లాస్ విషయంలో దేవుడు ఆమెకు సహాయం చేయనట్లు దయచేసి మీరు అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఒక్క నిమిషమైనా దయచేసి మా కుటుంబం కొరకు మా కొరకు ప్రార్థన చేయండి. మంచిదండి. అంశం నిమిత్తము ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు ఒకరు ప్రార్థన చేయండి. ఉన్నారా ఎవరైనా? అందరూ స్తోత్రము స్తోత్రము స్తోత్రము. దేవ పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి మీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవుల తండ్రి నాయన, మరి నాయన ప్రభా ఇంతవరకు నాయన ప్రతి ఒక్క అంశంలో మీరు తోడైనందుకు వందనాలు ప్రభా. స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. చేసిన ప్రతి ప్రార్థనకు నాయన దేవా మీరే నాయన దేవా మరి విని ఉన్నారు నాయన. దానికి నాయన దేవా మరి నాయన జవాబు కూడా ఇస్తారని ఆశ కలిగి ఉన్నాను తండ్రి. అందుబట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా మరి నాయన ప్రభా సౌగంధికను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ప్రభా నాయన దేవా నాయన బిడ్డని సన్నిధిలో నాయన దేవా అయ్యా ప్రభా మరి నాయన దేవా మీరు ఉంచుతున్నందుకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నాయన దేవా ఆ బిడ్డకు నాయన మరి నాయన మొదటి సంవత్సరం నుంచి ప్రభా మరి ఇంతవరకు మీరు తోడైనందుకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. బిడ్డ ఇప్పుడు 10th క్లాస్ ఉంది ప్రభా. నాయన తండ్రి నాయన దేవా ఈ 10th క్లాస్ నాయన అయ్యా పూర్తయ్యే వరకు నాయన బిడ్డకు మంచి ఆరోగ్యం శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ పై నాయన ప్రభా నాయన చక్కటి నాయన దేవ జ్ఞానం కలిగి నాయన ప్రభా మంచి నాయన అయ్యా దేవ వివేచన కలిగి నాయన ప్రభా తనకు అన్ని నాయన అయ్యా ప్రభా
అర్థమవునట్లు సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క అయా నాయన క్వశ్చన్స్కి ఆన్సర్స్ నాయన టీచర్స్ కూడా పేషెన్స్గా ఇచ్చినట్లు కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్క అయా ప్రభా మరి టీచర్స్కి నాయన తనపై దయ పుట్టినట్లు మీరే కృపను సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయన అయా తండ్రి మరి నాయన దయచేసి నాయన ఎటువంటి టెన్షన్ నాయన ఎటువంటి భయము ఆందోళన లేకుండా ప్రభా ప్రతి ఒక్క నాయన తండ్రి మరి నాయన దేవా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ని మీరు నాయన దేవ దయచేసి నాయన బిడ్డకు అనుగ్రహించండి నాయన ప్రభు. మరి నాయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రతి దుష్ట చీకటి శక్తులని నామంలో బంధిస్తున్నాము ప్రభు. నాయన తండ్రి నాయన దేవా వీటి వల్ల ఎటువంటి నాయన మరి నాయన అయ్యా తండ్రి అనారోగ్య నాయన దేవా మరి పరిస్థితి రాకుండాన్నట్లు నాయన దేవా సంతోషముతో ఆడుతూ పాడుతూ నాయన బిడ్డ నాయన 10th క్లాస్ అంతే నాయన ముగించుకున్నట్లు సహాయం చేయండి. మరి తన తోటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన దేవా మరి ఎంతమంది అయితే బిడ్డలు నాయన ఈ స్టడీ పరంగా నాయన ఎంతమంది స్ట్రెస్గా అయ్యా ప్రభా నాయన దేవా మరి నాయన ఫీల్ అవుతున్నారు ప్రభు. ఎంతో మందికి నాయన దేవా మరి టీచర్స్ అయ్యా ఎంతో ప్రెషర్ కూడా నాయన పెడుతుంటున్నారు ప్రభు. వారందరినీ కూడా నాయన బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా జెరుబాబుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా నాయన మంచి అయ్యా ఆలోచనను నాయన గ్రహించే శక్తిని ప్రభు మంచి జ్ఞానము వివేచన మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభు. నాయన తండ్రి దయచేసి పిల్లలు వెళ్తుండే వస్తుండగా నాయన ప్రయాణంలో మీరు తోడుగా ఉంటుంది. దుష్టుని కన్ను నుండి మీరు విడిపించి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా తండ్రి మరి నాయన అయ్యా మరి నాయన దేవా అయ్యా మరి నాయన చిన్నని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నాయన తండ్రి దేవా అయ్యా ప్రభా మరి నాయన బిడ్డకు కూడా నాయన కాల్షియం డెఫిషియన్సీ ఉంది ప్రభా. దాన్ని బట్టి కూడా మీ సన్నిధిలో నాయన అయ్యా ప్రభా మరి నాయన దేవా సమర్పించుకుంటున్నాను ప్రభా. మరి ఎంతమంది నాయన దేవా ఇటువంటి డెఫిషియన్సీతో బాధపడుచున్నారు మీకు తెలుసు తండ్రి. నాయన ఆ బిడ్డకు నాయన కావలసినంత నాయన తండ్రి మీరు కాల్షియంని అనుగ్రహించండి. మరి నాయన తండ్రి కాల్షియము నాయన బాడీలో నాయన ప్రభ మరి నాయన అది అడాప్ట్ చేసుకోవాలంటే ప్రభ మరి నాయన విటమిన్ డి కూడా నాయన తనకి ఎంతో అవసరం ఉంది కనుక ప్రభ అయ్యా తండ్రి విటమిన్ డి దానికి అయ్యా కావలసిన నాయన దేవా మరి నాయన తండ్రి దేవా మరి అటువంటి ఆహార పదార్థాలను కూడా బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. మరి నాయన అయ్యా తండ్రి అయ్యా ప్రభు అది శరీరంలో ఉన్నప్పుడే నాయన కాల్షియం అనేది ఇంకెక్కువ నాయన దేవా అది నాయన అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ప్రభు నాయన తండ్రి దానికి కావలసిన ప్రతి నాయన దేవా మరి నాయన అయ్యా ప్రభు సర్క్యులేట్ అంతా నాయన బాడీలో జరుగునట్లు మీరు కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా తండ్రి మరి నాయన దేవ ఇటువంటి నాయన డెఫిషియన్సీ ఎన్నో రకంగా నాయన దేవ బాడీలో ఉన్నాయి ప్రభు. ప్రతి ఒక్కరి నాయన అయ్యా ఎంతమందికి అయితే ఇటువంటి నాయన దేవ మరి ఇబ్బందితో బాధపడుచున్నారు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తండ్రి మీరు ఎంతో నాయన గొప్ప దేవుడు మహిమగల దేవుడవు సర్వోన్నతుడు వైద్యులకు పరమ వైద్యుడు మాకు ఆలోచన కందని అయ్యా ప్రభు నాయన అగోచరమైన కార్యములు మీరు చే శక్తి గల దేవుడవు కనుక ప్రభు మేము ఊహించిన వాటికంటే నాయన దేవా మరి ఎంతో రెట్టింపుగా మీరు ఘనకార్యాలు చేసి దేవుడు కనుక ప్రభు బిడ్డల జీవితంలో మీరే కార్యం జరిగించమని వేడుకుంటూ రేపటి దినమున అయా దేవా మరి సంఘ ఆరాధనలో కూడా మేము అందరం నాయన దేవా నిన్ను ఘనపరిచి నిన్ను మన అయా దేవా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించి నీ రక్తంలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందుకున్నట్లు మాకందరికి నీ కృపాన్ని సహాయం మాకు మెండుగా దయచేయమని ఈ భయంకరమైన రాత్రి నుంచి మమ్మల్ని తప్పించి విడిపించమని దేవా నాయన ఆన్లైన్ ప్రార్థనలు ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన అయ్యా మరి ఇంకేమన్నా నాయన దేవా మరి నాయన దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి ఇంకేమైనా ఇబ్బందులు అయ్యా ప్రభు ఆటంకములు కలిగి ఉన్నట్లయితే దయచేసి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకోమని దీవించి మహిమతో ప్రభావాలు పొందమని దయగల తండ్రి మహోన్నతుడు బలమైన దేవుడు అగు యేసయ్య నీ నామంలో నాయన దేవ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రములు తండ్రి యేసయ్య నీ పాదాలకు వందనాలు ప్రభు. ఈ రోజు ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి దేవ ఆశీర్వదించండి కన్న తండ్రి. అయ్యా మరి నాయన నీ బిడ్డలు నీ ప్రియులు నీకు ఇష్టలు తండ్రి నాయన అయ్యా నీవు నాయన నీవు నీ రక్తమునిచ్చి కొన్న పరిశుద్ధులు ప్రభు నీతిమంతులు తండ్రి నీ బిడ్డలను మరి జ్ఞాపకము చేసుకోనండి తండ్రి. అయ్యా మరి నాయన ఈ రోజు ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. అయ్యా మరి అరవిందని మున్నిని అయ్యా చిన్నారిని రోజా సిస్టర్ గారిని ప్రభు హేమ సిస్టర్ గారిని అయ్యా మరి జెసికాను హర్షిత సిస్టర్ గారిని అరవిందని మరి పింకిని అయ్యా మరి పాల్ బ్రదర్ని స్వప్నమని మరి నరేష్ని నన్ను జ్ఞాపకం చేసుకొని మన ప్రభు అయ్యా నాయన వచ్చి వెళ్ళిపోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి పరిస్థితులు ఏమై ఉన్నాయో మీరు ఎరుగుదురు ప్రభు. అయ్యా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నామంలో కూడుకొని
ప్రార్థిస్తారో అక్కడ మీరు ఉంటానని సెలవిచ్చారు ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. ఈ దినమున కూడా నీకు మీకు మా స్వరాలను వినిపించే అవకాశమును మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. ఈ దినమున కూడా ప్రార్థన కవులలో మా ప్రార్థనను చేర్చుకున్నందుకే నీకు వందనాలు అయ్యా. హృదయపూర్వకంగా నమ్ముతున్నాము అయ్యా, నీవే నిజమైన దేవుడవని, నీవు వినగలిగిన దేవుడవని, త్వరలో వీటన్నిటికీ నీ జవాబు ఇవ్వబోయే దేవుడవని తండ్రి నమ్ముతున్నాము ప్రభువా. మా అవసరతలను మా అక్రతలన్నింటినీ నీ పాదాలు చింతపెడుతున్నాము తండ్రి. అయ్యే ప్రార్థనలకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయ అంతరంగంలో ఉన్న ఆశలను మీరు నెరవేర్చండి. వారి కనీస అవసరతలను తీర్చండి అయ్యా. వారి యొక్క నాయన తండ్రి, వారి యొక్క అయ్యా ప్రభా ఆరోగ్య సమస్యలను మీరు తీర్చండి, ఆర్థిక సమస్యలను తీర్చండి, వారి మానసిక సమస్యలను తీర్చండి. వారి ఏ బాధలతో ఆలోచనలతో బాధపడుతున్నారో తండ్రి, వాటన్నిటి నుండి త్వరలో మీరు విడిపించండి తండ్రి. అయా ప్రభు, ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి. ఎవరైతే నాయన ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి వారిని విడిపించండి తండ్రి. ఎవరెవరైతే నాయన ఆర్థికంగా బాధపడుతున్నారో అయా నాయన ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రభు నాయన ఈ గ్రూప్ లో ఉన్న మహిళలందరికీ దయచేయండి తండ్రి. అయా నాయన నీకు స్తోత్రములు తండ్రి. మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. ఇంటిని ఏ విధంగా పరిపాలించాలో నాయన దానికి రెండంతలుగా వీరు కష్టపడుతున్నారు తండ్రి. అయా బిడ్డల్ని మంచి ఆరోగ్యంతో నింపండి అయా నాయన. వీరిని నాయన ప్రభు అయా మీరు మెచ్చుకొనండి తండ్రి. నాయన నీకు స్తోత్రములు. అనుదినం వాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి, ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి, ఇతరులకు అవకాశం దొరికినప్పుడు అయా స్వార్థ ప్రకటించడానికి సహాయం చేయండి తండ్రి. అయా నీ పాదాలకు వందనాలు ప్రభు. రాకడ పర్యంతం వరకు నీకు నమ్మకంగా సాక్షులుగా బ్రతికే అట్టి కృపను మాకందరికి దయచేయండి తండ్రి. ఈ విధంగా ప్రార్థన చేసుకున్న కృపను, భాగ్యమును, ధన్యతను అయ్యా మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుని రేపటి దినాన్ని యోగ్యంగా నీ రక్తాలలో పాల్పొందే కృపను దయచేయండి తండ్రి. అయ్యా నాయన మా సేవకులకు, మా ప్రవక్తకు తోడుగా ఉండండి, మా కుటుంబాలకు తోడుగా ఉండండి తండ్రి. తిరిగి రేపు ధ్యానం మేము కలుసుకునేంత వరకు మాకు క్షేమమును అనుగ్రహించమని, ఎటువంటి ఆటంకాలైనా అన్నిటిని ఎదుర్కొన్న శక్తిని, ధైర్యమును దయచేయమని సమస్తమునే స్వస్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, ఒక్క నిమిషము లైన్ లో ఉండండి, మన ఆశీర్వాదం తీసుకుందాము. స్వప్న, సుదర్శన ఉండరారా? ఓకేరా, మంచిది. మరి ఒకసారి పాస్టర్ గారిని వీలైతే లైన్ లోకి తీసుకుంటా అండి. ఒక నిమిషం. పాస్టర్ గారు వస్తున్నారండి, ఒక్క నిమిషం. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్ సార్, ప్రైజ్ అలాడ్. ప్రార్థించుకున్నాం. స్తోత్రం ప్రభా, యేసయ్య వందనాలు. ఇంతవరకు కృపలు కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఈరోజు కూడా ప్రభా చేయడానికి, సంఘంగా కూడి రావడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. మీరు దీవించి ఆశించిన విధంగా వాడుకొని రాత్రితో మీరు తోడుగా ఉండండి. మీ కృప కాపుదల దయచేయండి, దర్శనాలు దయచేయండి తండ్రి. మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి, దర్శించండి, శాంతి, సమాధానం, నెమ్మది, ఆయురారోగ్యాన్ని అనుగ్రహించండి. మీరు వాడుకొని మహిమ పొందండి తండ్రి. స్తోత్రం పరిశ్రమకి ఆయుట పాదరక్షకు తానపరంతర ఆయుట పాదరక్షకు మీరు తోడు నడిపించి మహిమ పొందమని లెక్కలేని స్తోత్రం తెలుసు కృపగా అప్పగిస్తూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడుగుడుకున్న పరమతం. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మక సహవాసం మనకు భూలోకం సకల భక్తులకు తోడండి. యేసు వచ్చేంత వరకు మన లోకంత వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైండును కాక. ఆమేన్. వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.